సృష్టి అనంతమైన శూన్యం నుండి జీవం ఉద్భవించిన ఒక అద్భుత ఘట్టం. ఆ జీవానికి ప్రాణం పోసే ఊపిరి ఆమె. భూమికున్నంత సహనాన్ని, ఆకాశానికున్నంత విశాల హృదయాన్ని, సముద్రానికున్నంత లోతును తనలో దాచుకున్న సజీవ సాక్ష్యం స్త్రీ. లోకం చీకట్లో మొగ్గుతున్నప్పుడు తన రక్త మాంసాలను కరిగించి కాంతినిచ్చే సూర్యుడిలా ఆమె తనని తాను దహించుకుంటూ కుటుంబాన్ని, సమాజాన్ని వెలిగిస్తుంది. మనం ఆమెను ఆదిశక్తి అన్నాం, సృష్టికి మూలం అన్నాం. కానీ తరాలు మారుతున్న కొద్దీ, యుగాలు గడుస్తున్న కొద్దీ ఆ దేవతను పూజ మందిరాలకే పరిమితం చేశాం. నిజ జీవితంలో మాత్రం ఆమె కాళ్లకు సంకెళ్ళు వేశాం. ఒక ఆడపిల్ల పుట్టగానే ఆనందించాల్సిన సమాజం ఒకప్పుడు భారంగా భావించింది. పెరిగే కొద్దీ ఎన్నో కట్టుబాట్లు, మరెన్నో అడ్డంకులు. నువ్వు ఆడపిల్లవి, నీకు ఈ పనులెందుకు, నీకు ఈ పరిమితులివా, నీ ప్రపంచం ఇది అంటూ గిరిగీసి కూర్చోబెట్టింది. అగ్నిని ఎవరైనా పిడికిలితో బంధించగలరా? గాలిని ఎవరైనా గదిలో బంధించగలరా? లేదు. ఆమెలోని శక్తి కూడా అలాంటిదే. ఎంత అణచివేస్తే అంత పైకి ఎగిసిపడే అగ్నిపర్వతం ఆమె. చరిత్ర పుటలను ఒక్కసారి తిరిగేసి చూడండి. అడుగడుగున ఆమె చేసిన రక్త తర్పణాలు కనిపిస్తాయి. విద్య అనేది పురుషులకే సొంతం అనుకున్న కాలంలో తన చీర కొంగును నడుముకు చుట్టి బురద దాడులను సైతం భరించి ఆడపిల్లల కోసం పాఠశాలలు తెరిచిన మహాతల్లి సావిత్రిబాయి పూలే. ఆ రోజే ఆమె వేసిన ఆ విద్యా బీజమే ఈరోజు కోట్ల మంది మహిళల చేతిలో ఆయుధమైంది. సామ్రాజ్యాలు కుప్పకూలుతున్నప్పుడు, శత్రువులు కత్తులు దూస్తున్నప్పుడు అబలలా ఏడుస్తూ కూర్చోలేదు ఆమె. కత్తిపట్టి రణరంగంలో శత్రువుల తల నరికిన ఝాన్సీ లక్ష్మీబాయి సామ్రాజ్యాన్ని రక్షించుకున్న రుద్రమదేవి. వీరంతా ఏ పురాణాల్లో ఉన్న కల్పిత పాత్రలు కాదు. ఈ గడ్డ మీద నడిచిన సజీవ అగ్నికణాలు. వాళ్ళు ఆనాడే నిరూపించారు ధైర్యానికి జెండర్తో పని లేదని, పౌరుషం అంటే కేవలం మీసం తిప్పడం కాదని, రక్తం ఉడికే రోషమని. కత్తి పట్టినా, కలం పట్టినా ఆమె వెనుకడుగు వేయలేదు. అవమానాలను అవార్డులుగా, కన్నీళ్లను కత్తులుగా మలుచుకుని శతాబ్దాల అణచివేతను పటాపంచలు చేసింది. సక్సెస్ గురించి మాట్లాడినప్పుడు మనం కేవలం సూట్లు వేసుకున్న వారిని, పతాకాలు సాధించిన వారిని మాత్రమే చూస్తాం. కానీ ఈ దేశానికి అసలైన వెన్నెముక అనామకమైన ఆ నిశ్శబ్ద శ్రామికురాలు. మండే ఎండలో పొలంలో నాట్లు వేస్తూ తన స్వేదాన్ని భూమికి ఎరువుగా మారుస్తున్న రైతన్న వెనుక ఉన్న రైతు బిడ్డ ఆమె. ఇటుకలు మోస్తూ తన పిల్లల భవిష్యత్తుకు పునాదాలు వేస్తున్న కూలి ఆమె. ఇక వీటన్నిటికి మించి ప్రతి ఇంట్లో ఎవరు గుర్తించని, జీతం అడగని, ప్రమోషన్ కోరుకొని సెలవు దినం లేని ఒకే ఒక్క ఉద్యోగి అమ్మ, లేదా ఆ ఇంటి ఇల్లాలు. ఉదయం కోడి కూయకముందే ఆమె డే స్టార్ట్ అవుతుంది. అందరికీ అన్నీ అమర్చి తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా మిగిలిపోయిన దాన్ని అమృతంగా భావించి తినే త్యాగమై. కుటుంబం కోసం తన కలలను, తన ఆసక్తులను, చివరకు తన పేరును కూడా మర్చిపోయిన మహారాణి. ఆమె ఇంటికి దీపం మాత్రమే కాదు, ఆ ఇంటికి ప్రాణం కూడా. ఒక కుటుంబంకు సంతోషం ఉందంటే ఆ వెనుక తన సంతోషాన్ని త్యాగం చేసిన ఒక స్త్రీ ఉందని అర్థం. ఆమె కళ్ళల్లోని అలసటని ఎప్పుడైనా గమనించారా? ఆ అలసటలోనే ఇంటి భవిష్యత్తుగా దాగింది. ఇప్పుడు కాలం మారింది. బానిస సంఖ్యలు తెగిపోయాయి. ఆమె ప్రపంచం 4 గోడల మధ్య లేదు. ఆకాశాన్ని దాటి అనంతంలోకి దూసుకుపోతుంది. ఎక్కడూ లేదామె, ఏ రంగంలో లేదామె. గ్రహాల కక్షలను లెక్కగడుతూ మాంగళ్యం వంటి చారిత్రాత్మక విజయాల్లో ఇస్రో వైపు వెన్నెముకగా నిలిచింది. -డిగ్రీల చలిలో శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఫైటర్ జెట్స్ నడుపుతూ దేశాన్ని రక్షిస్తుంది. ఒలింపిక్ పథకాలను తన మెడలో అలంకరించుకుని జాతీయ గీతం ప్రపంచ వేదికపై మారుమోగుతుంటే గర్వంతో కన్నీరు కారుస్తుంది. అగ్రరాజ్యాల్లోని మల్టీనేషనల్ కంపెనీలకు సీఈఓస్గా ఉంటూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తుంది. ఆమెను తక్కువ అంచనా వేసిన ప్రతిసారి తన సత్తా ఏంటో విజయాలతోనే సమాధానం చెప్పింది. అయినా ఆమె ప్రయాణం వడ్డించిన విస్తర కాదు. సమాజంలో ఒక మగవాడు సాధించిన విజయాన్ని సాధారణంగా తీసుకుంటారు, కానీ ఒక మహిళ అదే విజయాన్ని సాధించాలంటే ఆమె సమాజం సృష్టించిన 100 అడ్డంకులను దాటాలి. నువ్వు ఇది చేయలేవు అన్న 1000 కంఠాలను మూయించాలి. మనం అగ్రరాజ్యాల స్థాయికి ఎదుగుతున్నాం, ఏదో అద్భుతాలు సృష్టిస్తున్నాం. కానీ ఒక మహిళ పట్ల ఆలోచన విధానం మారిందా? నవరాత్రుల్లో 9 రోజులు పసిపాపను కూడా అమ్మవారిని పూజించే ఈ దేశంలోనే పత్రికలు తెరిస్తే పసికందుల నుండి పండు ముసలి వరకు జరిగే అఘాయిత్యాల వార్తలు. ఇదా మనం సాధించిన అభివృద్ధి? ఇదా మనం ఇస్తున్న గౌరవం? ఒక మహిళ ఉద్యోగం చేస్తూ పైకి వస్తే ఆమె ప్రతిభను చూడరు, ఆమె క్యారెక్టర్ మీద నిందలు వేస్తారు. పెళ్లి కాకపోతే ఎందుకు చేసుకోలేదని సమాజం ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోతే ఆ నింద కూడా ఆమె పైనే వేస్తారు. పనిచేసి అలసిపోయి ఇంటికొచ్చిన మళ్ళీ చక్కదిద్దే బాధ్యత కూడా ఆమెది. పురుషుడికి ఇంటి బయట మాత్రమే పోరాటం, కానీ మహిళకు బయట పోరాటం ఇంట్లోనూ పోరాటమే. తన శారీరక బాధలను, మానసిక ఒత్తిడిని, ఋతుక్రమ సమస్యలను నవ్వుతూ భరిస్తూ ఏ ఒక్కరిని నొప్పించకుండా ఉండేందుకు
తాను ఒక యంత్రంలో మారిపోయింది. ఆమె ఒక సూపర్ ఉమెన్ కావాలని సమాజం ఆశిస్తుంది. కానీ ఆమె కూడా అలసిపోయే హక్కుందని, ఆమె కూడా కేవలం ఒక మనిషి మాత్రమని ఎందుకు విస్మరిస్తుంది? మహిళా దినోత్సవం అనగానే గులాబీ పూలిచ్చి వాట్సాప్ స్టేటస్లు పెట్టడం కాదు. ఆమె మీ నుండి ఆశించేది బహుమతులు కూడా కాదు. ఆమె దేవుళ్ళ పూజించమని అడగలేదు, తోటి మనిషిగా గుర్తించమని అడుగుతుంది. ఆమె మీపై ఆధిపత్యం చెలాయించాలని చూడడం లేదు, తన హక్కుల సమానత్వం కావాలంటుంది. ఒక తండ్రిగా మీ కూతురికి పెళ్లి చేయడానికి డబ్బులు దాచడం కాదు, ఆమె మంచి విద్యను, అంతులేని ధైర్యాన్ని ఇవ్వండి. ఒక సోదరుడిగా మీ చెల్లిని రక్షించడం కాదు, తనను తాను రక్షించుకునేలా ఆమెను స్వతంత్రురాలిగా చేయండి. ఒక భర్తగా ఆమె మీ ఇంటి పనిలో మీకు సహాయం చేయడం కాదు, అది ఇద్దరి ఇల్లు బాధ్యతలు పంచుకోండి. సమాజంగా ఆమె అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడు ఆమె బట్టల మీద కాకుండా మన పెంపకం మీద దృష్టి పెడదాం. అందం అంటే ఆమె వేసుకునే మేకప్లో లేదు, ఆమె ఆత్మవిశ్వాసంలో ఉంది. స్వేచ్ఛ అంటే అర్ధరాత్రి తిరగడం మాత్రమే కాదు, ఎలాంటి భయం లేకుండా తన కలల కోసం బ్రతకడం. ఓ స్త్రీ, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేయడం మానే. నీ పరిమితులను సమాజం ఎప్పుడో రాసి పెట్టుండొచ్చు, కానీ ఆ రాతను చెరిపేసే అధికారం మాత్రం నీదే. నీ కన్నీళ్లను తుడిచి చేతులు ఎక్కడి నుంచో రావని తెలుసుకో. నీ 2 చేతులే నీకు ఆయుధాలు. నీలో ఒక కూతురుంది, ఒక చెల్లి ఉంది, ఒక తల్లి ఉంది. కానీ వాటన్నిటికంటే ముందు నీలో నువ్వు ఉన్నావు. నీకంటూ ఒక అస్తిత్వం ఉంది. భయపడితే ఈ భూమి నిన్ను బతకనివ్వదు. గర్జించు, సవాలు చేస్తే ఎదురించి నిలబడు. గెలవాల్సిన ఇతరుల మీద కాదు, నీలోని భయం మీద. నీ రెక్కలు విప్పు, ఆకాశం ఎంత విశాలమైనదో నీకు తెలుస్తుంది. నువ్వు వికసిస్తే ఈ ప్రపంచం నవ్వుతుంది. నువ్వు మేల్కొంటే చరిత్ర నిన్ను చూసి సలాం చేస్తుంది. సృష్టికి మూలం నువ్వే, స్ఫూర్తికి ప్రాణం నువ్వే. అనంతమైన కాల ప్రవాహంలో ఇప్పటికీ ఆరిన జ్వాలవు నువ్వే. అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి తోడుగా నిలిచే ప్రతి ఇల్లాలకి, కలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న ప్రతి మహిళా మూర్తికి హ్యాపీ ఉమెన్స్ డే. నిన్న నీది, నేడు నీది, రేపు కూడా నీది. జై హింద్, జై భారత్.